వాసు గారు, ప్యానల్ నుండి పెద్దలందరికీ 99 టీవీ ప్రేక్షకులు నా హృదయపూర్వక నమస్కారాలు. వాసు గారు, నేను కూడా కొద్దిసేపు నాకు టైం ఇవ్వాలి, మీరు మొదలు ఇంటరప్ట్ కాకుండా. ఓకే, నేను పుల్లారావు గారు, సురేష్ గారు, వినోద్ గారు అందరు చెప్పింది, ప్లస్ వాసుదేవరావు గారు అందరు చెప్పింది విన్నాను. ఉదాహరణకి ఎందుకు మాట ఎత్తితే 2004తో కంపేర్ చేస్తా నాకు అర్థం కావట్లేదు. 2004లో ఇండియా షైనింగ్, అసలు ఆ రోజు పరిస్థితులు ఈ రోజు ఉన్నాయండి? 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అలాంటి పరిస్థితిలో ఉందా? ఇంకొకటి, 2004లో కూడా బీజేపీ అట్టర్ ఫ్లాప్ కాలేదు. 1999లో బీజేపీకి 182 సీట్స్ వచ్చాయి. ఓకే, 2004లో 138 వచ్చాయి బీజేపీ, అంటే పెద్దగా ఏం పోలే. కాంగ్రెస్ 143 మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఏదో ఇరగదీసి పొడిచేసింది ఏం లేదు. ఆ రోజు 143 సీట్లే. బికాస్ ఆఫ్ ద అలయన్సెస్ బీజేపీ ఏం చేసింది, డిఎంకేని వదులుకొని అన్నా డిఎంకే, దట్ వాజ్ సమ్ స్ట్రాటజికల్ బ్లండర్. సో అన్నా డిఎంకే జోలికి పోయిన దాని కారణంగా, అలయన్స్లు స్ట్రాంగ్ అయిన కారణంగా, ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి వేవ్ పాదయాత్ర వల్ల ఆయనకు వచ్చిన వేవ్ కారణంగా ఇది అంటే బీజేపీ అబ్సల్యూట్లీ ఫెయిల్ ఏం కాలే. కాంగ్రెస్ కు బీజేపీకి 5 ఎంపీ సీట్ల డిఫరెన్స్, ఇప్పుడు లాగా లేదు. ఇప్పుడు ఉదాహరణకి 2019లో తీసుకుంటే బీజేపీకి 303, కాంగ్రెస్ కి 52. అసలు ఎక్కడుంది డిఫరెన్స్? ఇద్దరు 250 సీట్లు అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ రోజు అప్పట్లో అట్లేం లేదు కదా 2004లో. సో నేను ఇంకోటి చెప్తాను, 2009లో కాంగ్రెస్ హైయెస్ట్ వచ్చాయి ఆ మధ్య కాలంలో, అంతకంటే 206 సీట్లు వచ్చాయి. దెబ్బతో 2014 మోదీ గారి వేవ్ లో 44కు వచ్చి వాళ్ళ చరిత్రలో రానని తక్కువ సీట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. 44 సీట్లు 2014. బీజేపీకి నేను ఇక పెద్దలందరూ కూడా చెప్తున్నాను, ఎలా అంటే బీజేపీకి 282 సీట్లు వస్తాయని ఎవడన్నా ఊహించాడా? ఎంత పెద్ద మిషన్ 272+ అని మోదీ గారు పెట్టినప్పుడు అందరూ కూడా ఎవరు ఊహించాల. 114 సీట్లు ఉండే 16 సీట్లు ఉన్నాయి 2009లో బీజేపీ. 116 సీట్లు ఉండే బీజేపీకి 282, అంటే వాట్ ఇస్ ద క్వాంటమ్ జంప్? 150%, 150% జంప్. అలా వస్తాయని ఎవడైనా ఊహించారా? మిషన్ 27 బీజేపీ ఒక 30 ఏళ్ల చరిత్రలో 84 తర్వాత 2014లో ఒక సింగిల్ పార్టీ మెజారిటీ వస్తుందని ఏ మీడియా సంస్థ కానీ అందరూ ఏదో కొంతమంది చెప్పి ఉంటారు సర్వేలు కానీ, బట్ ఎవ్వరు కూడా ఇదే విధంగా కన్విక్షన్ తో చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు పుల్లారావు గారు చెప్పినట్టు ఇట్లా ఇదే ప్రిజం తోటి అందరూ మాట్లాడుతూనే ఎక్కడుంది బీజేపీ, ఎక్కడుంది అని చెప్పుకుంటా పోయిన వాళ్ళే. కానీ బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచిందా లేదా? నెక్స్ట్ 2019 గురించి మాట్లాడతాము. 2019 కూడా ఇట్లే మాట్లాడాను, బీజేపీకి ఒక 220 సీట్లు వస్తాయి, నితిన్ గడ్కరీ సీఎం అవుతాడు, పిఎం అవుతాడు, సో అంతా కూడా మళ్ళీ ఇది అయిపోయింది ఆ టైప్ లో. ఇంకా కొంతమంది అయితే ఎత్తిపోయింది. ఆ 3 స్టేట్లు రూలింగ్ లో పోయినప్పుడు బీజేపీ 2018లో అసలు మొత్తం అయిపోయింది, వైపుడ్ ఆఫ్ బీజేపీ అయిపోయిందని చెప్పేసి అందరూ కూడా టీవీ ఛానల్స్ లో కావచ్చు, అందరూ కూడా సోకాల్డ్ యాంటీ బీజేపీ ఫోర్సెస్ అందరూ కూడా అసలు ఇంకా టపాసులు బాణాసంచులు పెంచుకున్నారు స్టూడియోల బయట. ఆ లెవెల్ పరిస్థితిలో ఉండి 3 స్టేట్లలో ఘోరంగా ఓడిపోయి 4వ స్టేట్ ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా బీజేపీ ఘోరంగా రూటెడ్ అవుట్ విత్ ఓన్లీ 1 ఎమ్మెల్యే సీట్. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు పరిస్థితుల్లో కూడా బీజేపీకి 19లో 282 కంటే హైయెస్ట్ సీట్లు 303 సీట్లు, 21 ఎంపీ సీట్స్ పెరిగి ఏదైతే 4 స్టేట్లో వైప్ అవుట్ అయింది చూసారా? రాజస్థాన్ లో వైప్ అవుట్ అయిన అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అక్కడ 25కి 25 వచ్చినాయి బీజేపీ, 24+1 వాళ్ళ అలయన్స్ పార్టీలతో కలిపి. మధ్యప్రదేశ్ లో మొత్తం 27 ఉండే బీజేపీ 2014లో 28 పెరిగింది. ఇంకా ఎవరు కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీకి ఒక సీట్ పెరిగింది. సో 28 అవుట్ ఆఫ్ 29. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ లో 11కు 10 సీట్లు. ఇదే తెలంగాణలో ఒక ఎమ్మెల్యే సీట్ ఉండే బీజేపీకి 4 ఎంపీ సీట్లు. నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ అయితే 7 ఎమ్మెల్యేలు డిపాజిట్లు కోల్పోయినారు 18లో. అలాంటి చోట 70,000 మెజార్టీతో కేసీఆర్ గారు కూతుర్ని ధర్మపురి అరవింద్ గారు ఓడించారు. సో టోటల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ ఇది టోటల్లీ డిఫరెంట్. వీళ్ళ ప్రకారం మాట్లాడితే కూడా నేను చెప్తాను, అసెంబ్లీ ఎలక్షన్స్ లేటెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఏదో అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉంది, అది ఉంది అని లేనిపోని ఏదేదో చెప్తున్నారు. మొన్నందరూ కాంగ్రెస్ ఉండే 2 స్టేట్లని బీజేపీ తీసుకోలేదా? చెప్పండి. ఈ 5 స్టేట్లకు ఎలక్షన్ జరిగినాయి, లేటెస్ట్ చెప్తున్నాను. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం అండ్ తెలంగాణ. అన్ని చోట్ల బీజేపీ తన టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంది. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే సీట్ ఉండే బీజేపీ 8 ఎమ్మెల్యేలకు వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ రాజస్థాన్ లో 80 సీట్లు ఉండే బీజేపీ 100 చిల్లరకి వెళ్ళింది. మధ్యప్రదేశ్ లో 20 ఏళ్ల రూలింగ్ తర్వాత, మధ్యలో ఒక సంవత్సరం తీసేస్తే ఓవరాల్ గా 20 ఏళ్ల రూలింగ్ తర్వాత బీజేపీకి 103 సీట్ల నుంచి 166 సీట్లకి వెళ్ళింది బీజేపీ.
నెక్స్ట్ ఛత్తీస్గఢ్ లో అసలు వైప్డ్ అవుట్. బీజేపీకి అంతకుముందు ఘోరంగా 16-18 సీట్లు వచ్చాయి. అట్టడిది 45 సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇవన్నీ దృష్టిలో పెట్టి ఇవన్నీ మిజోరంలో ఒక సీట్ ఎమ్మెల్యే సీట్ ఉంటే 2 ఎమ్మెల్యే సీట్లకు వచ్చింది. 5 స్టేట్లలో బీజేపీ పెరిగింది. ప్రతి అసెంబ్లీ సీట్లలో కూడా తీసుకోవచ్చు. భారీగా కర్ణాటక ఈ 2 తీసుకుంటే, ఇంకొకటి కూడా చెప్తాను. కర్ణాటక, కేరళ, మన తెలంగాణ గురించి ఎక్కువ మాట్లాడుతున్న పెద్దలు, కర్ణాటకలో ఈ రోజు దాకా ఈసారి కాంగ్రెస్ 15 సీట్లు వస్తాయన్నారు పుల్లారావు గారు. 2004 నుంచి ఈ రోజు దాకా తీసుకోండి. 2004 నుంచి ఈ రోజు దాకా తీసుకుంటే బీజేపీ 17 సీట్స్ తగ్గలేదండి. అంటే యూపీఏ రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు జాతీయవాద దృక్పథంతో జాతీయ ఓటు వేస్తారు కర్ణాటకలో ప్రజలు. 2017 ఈవెన్ 19 సీట్లు వచ్చినాయి. ఎప్పుడు 2009 కాంగ్రెస్ కు 206 సీట్లు వచ్చినప్పుడు. సో 17 సీట్లకు ఎప్పుడు తగ్గల. పోయినసారి అయితే బీజేపీ స్వీప్ చేసేసింది. కాంగ్రెస్ చరిత్రలో రాననే తక్కువ సీట్లు కర్ణాటకలో పోయినసారి వచ్చాయి. 25+1 బీజేపీకి. ఇప్పుడు మాట్లాడతాము. నేను ఇంకోటి చెప్తున్నాను, ఇండియా మొత్తం ఎత్తుకుతాము. 2024 స్టోరీ మాట్లాడితే 80 సీట్లు ఉండే యూపీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ సపోర్టింగ్ గా ఇద్దరు మాట్లాడినారు. చెప్తున్నాను నేనేమంటున్నా, 80 సీట్లు అస్త్ర సన్యాసం సోనియా గాంధీ ఎందుకు చేయాలండి? పోయినసారి ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు పారిపోయారు. ముందే ఓడిపోతానని తెలిసి అమేధి అండ్ వాయనాడ్ కంటెస్ట్ చేశారు. ఈ రోజు రాయబరేలీ నుంచి ఆమె కూడా అస్త్ర సన్యాసం చేసింది. ఏకైక ఎంపీ సీట్ ఉండే, ఆ సీటు కూడా వదులుకొని అస్త్ర సన్యాసం చేసి రాజ్యసభకి వెళ్ళిపోయినారు. ఇంకా లోక్సభలో మనం వచ్చే పరిస్థితి లేదు అని సోకాల్డ్ సోనియా గాంధీ గారు యూపీఏ గతంలో చైర్పర్సన్ అంతా కూడా. సో ఆ పరిస్థితులు 80 ఎంపీ సీట్లు, కీలకమైన ఎంపీ సీట్లు ఉండే చోట నాకు తెలిసి కాంగ్రెస్ అకౌంట్ ఓపెన్ చేస్తుందా? పోయినసారి బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ కలిసి వస్తే కూడా బీజేపీకి 49.5% ఓట్లు వచ్చి 66 ఎంపీ సీట్లు వచ్చాయి. పోయినసారి ఫస్ట్ 62+2 వచ్చినాయి. మన బీజేపీ 2 కిషోర్ గారు ఒక నిమిషం లేదు, మీరే సమానం చెప్తారు. మీరే సమానం చెప్పండి. ఇట్స్ నాట్ సింపుల్ మ్యాథమెటిక్స్. కెమిస్ట్రీ ఉంటుంది కదా అక్కడ. పోయినసారి అన్ని వచ్చినాయి కాబట్టి ఇన్ని వేలకు వస్తాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి రావట్లేదు కాబట్టి వీళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి. ఇది మ్యాథమెటిక్స్ కాదు కదా, కెమిస్ట్రీ కదా ఇక్కడ నడిచేది. అదే చెప్పాను. కెమిస్ట్రీలో నేను ఏమంటున్నానంటే, బహుజన సమాజ్ పార్టీ లాంటి పెద్ద పార్టీ కలిస్తేనే వాళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ కాక లాస్ట్ మూమెంట్ లో అలయన్సులు అయినప్పుడు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. అందులో ఒక ఎంత 50% దాటిపోతే ఎంతమంది కలిస్తే లాభం ఏముందా? ఎందుకు అంత కెమిస్ట్రీ బాగుంటే సోనియా గాంధీ గారు రాయబరేలీ ఎందుకు వదులుకుంటారు? ఫస్ట్ పాయింట్, కెమిస్ట్రీ బాగుంది. 17 సీట్లలో కాంగ్రెస్ నిలబడుతుంది. ఈరోజు 17 సీట్లలో యూపీలో నిలబడుతుంది. ఎందుకు ఆమె నిలబడకూడదు? ఒక్కసారైనా మెయిన్ గాంధీ ఫ్యామిలీస్ నుంచి ఈసారి ఫస్ట్ టైం రిప్రజెంటేషన్ లేదు, అసలు కంటెస్టే చేయడం లేదు. దీన్ని బట్టి తెలియడం లేదా? ముందే మనం దీనికి ముందే యుద్ధానికి ముందే మొత్తం కాడి వదిలేసినామనేసి. ఆవిడ పోటీ చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ కాడి వదిలేస్తుందని ఎలా అనుకుంటాం? ఆరోగ్య కారణాలు ఇచ్చి 100% సార్. ఒక సైన్యాధిపతి ఏం చేయాలా? సైన్యాధిపతి ఏం చేస్తాడు? సైన్యాధిపతి లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, ముందు నుంచి వచ్చి చేయాలా? మీరు 80 సీట్లలో మీరు ఒక బ్యాస్టియన్స్, నెహ్రూ గారిని తీసుకోండి, ఇందిరాగాంధీ గారిని తీసుకోండి, వాళ్ళందరూ యూపీలో గెలిచిన వాళ్ళే. యూపీ ఇస్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా. 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 6th బిగ్గెస్ట్ కంట్రీ కూడా. 6వ కంట్రీ లాగా తీసుకుంటే కూడా 6వ కంట్రీ. అలాంటి స్టేట్ లో మీకు దిక్కు లేకుండా 80 సీట్లలో మీరు ఈసారి అకౌంట్ కూడా ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఇంకొకటి చెప్తాను, నార్త్ ఇండియాలో మాట్లాడితే 235 సీట్లలో పోయినసారి కాంగ్రెస్ కి వచ్చింది 14 సీట్లండి. సో దాంట్లో వచ్చింది ఏం చెప్తా వినండి. 235 సీట్లలో కాంగ్రెస్ వాజ్ ఓన్లీ 14. దాంట్లో ఓన్లీ పంజాబ్ లో 8 సీట్లు. అది పోయినసారి రూలింగ్ లో ఉండింది. ఏది? పంజాబ్. ఈ రోజు అమరీందర్ సింగ్ బీజేపీలో ఉన్నాడు. సిద్ధు లేడు. సిద్ధు ఉన్న పెద్ద రిలవెన్స్ లేదు. వాళ్ళ చెన్నీలందరూ ఓడిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్ లోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళిద్దరు సపరేట్ గా కంటెస్ట్ చేస్తున్నారు. సో ప్లస్ బీజేపీ చాలా పుంజుకునింది అక్కడ. జలంధర్ ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్ లో ఉండే ఆమ్ ఆద్మీ పార్టీకి ఏకైక ఎంపీ జలంధర్ నుంచి ఉంటే, ఇప్పుడు వాళ్ళ పార్లమెంట్ లో ఉండే ఒకే ఒక సీట్ తెలుసా మీకు? ఏది? ఆమ్ ఆద్మీ పార్టీకి జలంధర్ మాత్రమే గెలిచాడు. వాళ్ళు ఢిల్లీలో 0 ఎంపీ సీట్లు, పంజాబ్ లో 1 ఎంపీ సీట్ ఉంటే ఆ ఎంపీ కూడా బీజేపీలో చేరాడు. సో ఇవంతా అక్కడ కొట్టి. సో ఈడ మాత్రము పంజాబ్ ఢిల్లీ ఆనుకొని ఉంటాయి. ఆడ కొట్టుకుంటారు వీళ్ళిద్దరు. ఇక్కడ మాత్రం ఢిల్లీలో మాత్రం మనం మేము కలుసుకున్నామంటారు. కలుసుకున్నా కూడా 50%, 56% ఓట్లు వచ్చినప్పుడు 44% ఎట్ట గెలుస్తారు? బీజేపీ ఎక్కడ? ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టు 190 సీట్లలో డైరెక్ట్ ఫైట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ వాజ్ ఓన్లీ 7%. బీజేపీ స్ట్రైక్ రేట్ వాజ్ 93%. ఈ రోజు ఇంకా అంతకంటే ఇది కాదు, ఇంకా పెరిగింది. పెరగబట్టే సోనియా గాంధీ గారు పారిపోయారు.
అక్కడ ఎవరైనా పెద్ద పెద్ద లీడర్లు అశోక్ గెహ్లాట్ గారు నిలబడలా, కమల్నాథ్ నేను నిలబడి అన్నారు, వీళ్ళందరూ స్టాల్ వార్డ్స్ ఇంక్లూడింగ్ సచిన్ పైలట్ ఆల్సో నేను కంటెస్ట్ చేయనన్నారు. దీన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది? ఒకటి ప్లస్ ఛత్తీస్గఢ్ లో గవర్నమెంట్ పాయ. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే పెద్దలందరూ కూడా 2013లో తర్వాత 2013 అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత 14లో మోదీ గారు వచ్చారు. ఈ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా రిపీట్ కాలే పవర్ లో. దీన్ని బట్టి ఒకసారి దిస్ ఇస్ బిగ్ ఇండికేటర్. బికాస్ వాళ్ళు అలివిగాని హామీలు ఇస్తూ ఏ స్టేట్ లోకి ఒక్క స్టేట్ కూడా దే డిడ్ంట్ రీగెయిన్ పవర్. అదే బీజేపీ ఎత్తుకోండి, గోవాలో 3వ వచ్చింది, నెక్స్ట్ అస్సాంలో 2వ వచ్చింది, ఉత్తరప్రదేశ్ మళ్ళీ 2వ వచ్చింది, ఉత్తరాఖండ్ 2వ వచ్చింది. ఐ కెన్ కోట్ దిస్ మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ బీజేపీ. గుజరాత్ లో అయితే మీకు చెప్పాల్సిన పనే లేదు. 2017లో కాంగ్రెస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ గుజరాత్ 80 సీట్లు వచ్చింది, బీజేపీకి 99 మాత్రమే వచ్చాయి. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఓడిచ్చే లెవెల్కి వచ్చాయి. 100% ఐ డూ యాక్సెప్ట్ బికాస్ ఆఫ్ దట్ పటేల్ ఆందోళన కావచ్చు, అన్ని కావచ్చు. ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి ఏం తెలుసు? అక్కడ మొన్న ఎలక్షన్స్ లో 2022లో బీజేపీకి హైయెస్ట్ ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ గుజరాత్. అంటే గుజరాత్ కార్వ్ చేసిన మహారాష్ట్ర నుంచి 156 ఎమ్మెల్యే సీట్లు అవుట్ ఆఫ్ 182 వచ్చినాయి బీజేపీ. కాంగ్రెస్ 18 ఎంపీ సీట్ ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆయనలో కూడా 5 మంది వెళ్ళిపోయినారు బీజేపీలో. ఈరోజు 13 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్ష హోదా స్పాన్ ఆఫ్ 29 years ఇన్ రూలింగ్ బీజేపీ. గుజరాత్ లో 29 సంవత్సరాల నుంచి రూలింగ్, 95 నుంచి రూలింగ్. ఈ రోజు కూడా బీజేపీకి కాంగ్రెస్ ఏమి పోటీ ఇచ్చే పరిస్థితే లేదు. ఈ రోజు కూడా 26కి 26 ఎంపీ సీట్లు గుజరాత్ లో వస్తాయి, రాజస్థాన్ లో 25కి 25 వస్తాయి. ఇంకొకటి సౌత్ కూడా మాట